అనేది ఒక పారిశ్రామికవేత్తగా అతను దేశ ప్రగతిలో కూడా అతని పాత్ర కూడా ఉంటది. ఏదో అతను కేవలం ఒకటో రెండో లేదు 4 విషయాల్లో తప్పు చేశాడని అతను పూర్తిగా దొంగగా కూడా మనం చెప్పలేం. అతని వల్ల కూడా కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్. కాదండి, ఒక్క నిమిషం ఆశా గారు, నాకు ఒక్క సెకండ్. ఇప్పుడు జత్వాని కేసులో కూడా ఒక పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ లో ఎంట్రీ నానా ఇది చేశాడు, ఆయన మీద మాట్లాడారు కదా. జత్వాని కేసులో ఒక మిట్టల్ అనే ఒక పారిశ్రామికవేత్త మాట్లాడారు కదా, ఆయన మీద మాట్లాడారు కదా. ఇక్కడ అదాని మీద మాట్లాడడానికి ఏం భయం? ఆయన పారిశ్రామికవేత్త ఒక న్యాయం ఉంటుందా? మామూలు వాళ్ళకి ఒక న్యాయం ఉంటుందా? చెప్పండి. మామూలుగా ఒకరు ఎవరైనా తప్పు చేస్తే ఊరుకుంటారా? చెప్పండి, ఏం భయపడుతున్నారు? ప్రజలు సొమ్ము దోచుకుంటే భయపడితే ఎట్లా? రమేష్ గారు, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేరాలంటే బయటకు వస్తాయి. సీఎం కార్యాలయం అంటే మాజీ సీఎం కార్యాలయంలో చాలా కార్యకలాపాలు ఇటువంటివి జరిగాయి. నేను చెప్తున్నాను కదా, విక్రాంత్ రెడ్డి ఏది చేస్తే అది చేసుకొని పో. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి ఆరోపణలు. చాలా పాయింట్స్ చెప్పారు ఇంతకుముందు మస్తాన్ రావు గారు. ఇంకేం వస్తాయో అవన్నీ కూడా వచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నామండి, అన్ని ఆధారాల కోసం అంటున్నారు మనకి విజయ కిరణ్ గారు. వాటి మీద విచారం జరుగుతుంది, కొత్తగా వచ్చే వాటి మీద విచారం జరుగుతాయి. వచ్చిన వాటి మీద చర్యలు తీసుకుంటా, కొత్తగా వచ్చే వాటి మీద ఎఫ్ఐఆర్లు కట్టి నేను విచారం చేస్తాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి టార్గెట్ గా ఇదంతా జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం. అది ఎవరు అవునన్నా కాదన్నా అది చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన టార్గెట్ కాకపోతే ఆయన రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లని 2 ప్లాంట్లని పొల్యూషన్ దీని గురించి క్లోజ్ చేపించడం జరిగింది. చట్ట వ్యతిరేకంగా అయితే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదండి. చట్ట వ్యతిరేకంగా కిరణ్ అన్న మీకు ఉంది కదా కోర్టు. అరే కిరణ్ అన్న వెళ్తారు, కోర్టుకు వెళ్తారు, తెచ్చుకుంటారు. మీరు చెప్తా కేవీ రావు గారు కూడా 6 నెలల తర్వాత నేను మాట్లాడలేదు, ఏం చేశారని చెప్తా ఉన్నారు కదా. మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఒక నిమిషం ఆగన్నా. 2 ప్రాసెసింగ్ మాట్లాడావు. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదన్న. అసలు 2 ప్రాసెసింగ్ ప్లాంట్ క్లోజ్ చేపించడం జరిగింది. సరే, చట్టపరంగా న్యాయపరంగా ఎలాగుంటే అలాగ వెళ్తారు, వాటిని ఓపెన్ చేపించుకుంటారు, తర్వాత విషయం. కానీ ఆ రోజున గల్లా జయదేవ్ గారిది కూడా క్లియర్ గా అదే పొల్యూషన్ ప్రాబ్లం మీదే ఆ రోజున ఆయనకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే యాక్షన్ తీసుకోవడం తప్ప, వాళ్ళ మీద తీసుకోకపోవడం తప్ప. అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు కాకినాడలో రేషన్ బియ్యం ఇంత దందా జరుగుతుందని చెప్పి మీకు తెలుసుగా, దాంట్లో యాక్షన్ తీసుకోవడం తప్ప తీసుకోకుండా వదిలేయడం కరెక్ట్ అంటారా? కాకినాడ పోర్టు నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దందా చేస్తున్నారు అనేది వీళ్ళ అభియోగం. ఈ రోజుకి వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని దాంట్లో చూపించలేకపోయారు. చిన్న విషయం కూడా ఆయనకు సంబంధం ఉందని నిరూపించలేకపోయారు. కానీ అది ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఆయన ప్రాసెసింగ్ ప్లాంట్ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ క్లోజ్ చేపించారు. ఏది పొల్యూషన్ నోటీసులు ఇచ్చి. ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నానంటే, నోటీసులు ఇచ్చింది చాలా ఆగస్ట్ 6th అనుకుంటా ఐ థింక్ నోటీసులు ఇచ్చింది. నేను మేడం గారు, ఆశా గారు, నేను ఆ పాయింట్ ఇప్పుడు ఎందుకు ఎత్తానంటే, ఇంతకుముందు నేను ఆ పాయింట్ ఎత్తలా. ఇప్పుడు ఎందుకు ఎత్తానంటే, అదానీ గారికి సంబంధించి బోళ్ళంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, లేకపోతే దేశ ప్రగతిలో ఆయన పాటుపడుతున్నాడు అని ఈయన చెప్పారు కాబట్టి. అరబిందో వాళ్ళది కంపెనీస్ కాదండి, అరబిందో వాళ్ళ కంపెనీస్ కదా. వాళ్ళు ఎన్ని దేశాల్లో వాళ్ళకి పెట్టుబడులు ఉన్నాయి. వాళ్ళ మీద అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కంపెనీస్ కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన కంపెనీల్లో వీళ్ళు ఇది చేస్తే ఈ రోజున అన్నా కిరణ్ ఆగన్నా మాట్లాడుతున్నాను కదా, అన్ని పెట్టి బెదిరించారు. ఆగన్నా కిరణ్ అన్నా చేసుకోవాలా? సరే అన్ని వస్తాయి. కన్ను పెట్టి బెదిరించారు, పెన్ను పెట్టి బెదిరించారు ఏంటనేది గుర్తు పెట్టుకోవాలా? అన్ని వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఎన్డీఏ కాబట్టి అన్ని బయటకు వస్తున్నాయి. అన్యాయాన్ని ప్రజల ముందు పెడతా ఉన్నారు. నిజాలనేది ప్రజలందరూ చూస్తున్నారు. రోజుకొక సీరియల్ వస్తా ఉంది. మదనపల్లి ఫైల్స్ చూసారు, పోలవరం ఫైల్స్ చూసారు, పీడిఎస్ రేషన్ బియ్యం చూసారు, ఇసుక వ్యవహారం చూసారు, వ్యవహారం చూసారు. ఉంది అంటే సోషల్ మీడియా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు, దొంగ అరెస్టులు చేపించడం తప్ప ఏమి మీరు చేయలేకపోతున్నారు. అవును, మీరేం చేస్తున్నారు? ఆ రోజున గల్లా జయదేవ్ గురించి మీరు రాష్ట్రం నుంచి
కంపెనీలు తరిమేస్తున్నారని మాట్లాడారు. ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి? ధర్మేశ్వర మాట వాస్తవే కదా, 10,000 కోట్ల రూపాయలు గల్లా చేద్దాం మీరు చేస్తుంది తెలంగాణలో పెట్టాల్సిన ఈ 6 పరిస్థితి నెలల్లో కదా. కంపెనీలు యూట్యూబ్ పెట్టలేదు. వచ్చి హైదరాబాద్ లో ఈ రోజు పెట్టి కొత్త కంపెనీలు కదా. పెట్టారు. PDS వాటి రేషన్ సమాధానం వ్యవహారం ఎవరు వస్తేనే కంప్లైంట్ గుర్తుకొచ్చిందా? ఇప్పుడే కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా? ఎవరికి చెప్తారు మీరు ఈ విషయాలు? జరుగుతున్న కోర్టు మీరు క్రియేట్ చేస్తున్నారు. అయింది అనేటువంటిది ఆయన పెట్టే కంప్లైంట్ ద్వారా రమేష్ గారు, ఒకవేళ సిఐడి విచారణలో ఏదైతే పేర్లు బయటకు వచ్చాయో వారందరి విచారణలో కూడా దోషం తేలితే ఏం చెప్తారు? విచారణ జరగలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటున్నారు. ఒకవేళ చర్యలు స్పీడప్ అయి బయటకు వస్తే ఏంటి? అదే మీకు చెప్తున్నా, అరెస్టులు అనేవి ఎలాగైనా చేయొచ్చు, దానికి పెద్ద విషయమే. ఇప్పుడు నిజంగా నిన్న కంప్లైంట్ పెట్టారు, విక్రాంత్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి కూర్చోబెడితే పెద్ద విషయం ఏం కాదు కదా. కానీ దానికి ఈ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఈ ఆధారాలతోటి మేము అరెస్ట్ చేస్తాం అని వాళ్ళు చెప్పగలగాలి. అందుకోసమే వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. గత ప్రభుత్వంలా కాదు, మేమన్నీ కూడా చట్టపరంగా చేస్తాము అనేది. ఇప్పుడు చట్టపరంగా చేస్తాం అనేది ఎలాగైనా అరెస్ట్ చేయొచ్చు, చట్టపరంగా వాళ్ళు ఏం చేయరు. ఎందుకంటే ఈ రోజున అవినాష్ రెడ్డి గారి కేసే తీసుకోండి, దాంట్లో గూగుల్ టేకాఫ్ అంటారు. రేపొద్దున కూడా ఏం చెప్తారు? విక్రాంత్ రెడ్డి గారు, అరవింద్, ఈయన ఎవరో కేవీ రావు గారు సీఎంఓలో గూగుల్ టేకాఫ్ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏ పని మీద వెళ్ళారు ఏంటి అనేది వీళ్ళకి అనవసరం. గూగుల్ టేకాఫ్ లో వీళ్ళ ఫోన్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అంతే. దాంట్లో వీళ్ళు ఏం మాట్లాడారు దానికి సాక్ష్యాలు కేవీ రావు గారు చూపించగలరా? వీళ్ళు విజయసాయి రెడ్డి చూపించలేరు అంటున్నారు, ఆయన చూపిస్తాం అంటున్నారు. విచారణలు అన్ని బయటకు వస్తాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఏదో కంప్లైంట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నన్ను పిలిచి బెదిరించాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్పేస్తే అది చెల్లిపోద్ది అంటారా? తీసుకుంటారుగా, ఏం తీసుకుంటారు? యాక్షన్ ఏముంటది? కంప్లైంట్ అయితే తీసుకుంటారుగా. సాక్ష్యం బంగారాన్ని 100 రూపాయలకి కొనుక్కున్నా. ఆశా గారు ఆశా గారు మిమ్మల్ని బెదిరించినట్టుగా సాక్ష్యం చూపించండి అని చెప్పి పోలీసు